ఈ పతంజలి యోగా కోర్సుని ప్రార్థనతో మొదలు పెడతాను. కళ్ళు మూసుకొని गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैचकेन योपाकरोतं प्रदरं नीनां पतंजलिं प्राञ्जलिं प्रणतोऽस्मि। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय गुरुदेव। అందరికీ నమస్కారం. ప్రస్తుతం నేనున్నది యుఎస్ఏ టాంపా సిటీలో కాంప్టన్ ప్లేస్లో ఉన్న మన మిత్రులకు అష్టాంగ యోగ సాధన కోసం 25 ఫిబ్రవరి 2015 నుంచి 13 మార్చి 2015 వరకు 3 వారాల కోర్సును సాధన కోసం అని చెప్పిన అష్టాంగ యోగాన్ని తీసుకున్నాం. అష్టాంగ యోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఈ సీక్వెన్స్లో ఈ వరుసలో సాధన కోసం అని చెప్పని దాదాపుగా 19 మంది నమోదైన ఈ బ్యాచెస్ మార్నింగ్ బ్యాచ్, సాయంత్రం బ్యాచ్లుగా చేసి గంట క్లాసులు సాధన చేశాం. యమాలు, నియమాలు పతంజలి మహర్షి సూచించిన విధంగా సామాజిక నియమాలు, సొంత నియమాలు ఆచరిస్తూ ఈ 19 మంది సాధకులు సాధన చేశారు. దీనిలో ఆ 3వ అంగమైన ఆసనాల్లో బిగినర్స్ ఆసనాసు, ఇంటర్మీడియట్ ఆసనాసు, అడ్వాన్స్డ్ ఆసనాసు కొన్ని మాత్రం సెలెక్ట్ చేసుకొని సాధన చేశాము. అందులో మొదట సూర్య నమస్కారాలు 12 స్టెప్స్ని ఒక్కొక్కటి సూర్యుని 12 పేర్లు చెబుతూ నెంబర్ 1 to 12 ఆ విధంగా చేయడం జరిగింది. ఇప్పుడు అవి మా సాధకులకు చెప్పిన విధంగా మీకు చేసి చూపెట్టడం జరుగుతుంది. జై గురుదేవ్. ఓం హ్రాం మిత్రాయ నమః. ఓం హ్రీం రవయే నమః. ఓం హ్రూం సూర్యాయ నమః. ఓం హ్రైం భానవే నమః. ఓం హ్రౌం ఖగాయ నమః. ఓం హ్రమః పూష్ణే నమః. ఓం హ్రాం హిరణ్యగర్భాయ నమః. ఓం హ్రీం మరీచయే నమః. ఓం హ్రూం ఆదిత్యాయ నమః. ఓం హ్రైం సవిత్రే నమః. ఓం హ్రౌం ఆర్ఘాయ నమః. ఓం హ్రమః నమో భాస్కరాయ నమః. ఇప్పుడు చేసిన సూర్య నమస్కారాల్లో 12 పోస్చర్స్ కూడా ఉన్నాయి, 12 ఆసనాలు కూడా ఉన్నాయి. మొదటిది ప్రార్థనా ముద్ర, రెండవది హస్త ఉత్తానాసనం, మూడవది పాదహస్తాసనం, నాలుగవది అశ్వసంచారణాసనం, ఐదవది సంతులన ఆసనం, ఆరవది సాష్టాంగ నమస్కార ఆసనం, ఏడవది భుజంగాసనం, 8 పర్వతాసనం, 9 అశ్వసంచారణాసనం, 10 పాదహస్తాసనం, 11 హస్త ఉత్తానాసనం, 12 ప్రార్థనాముద్ర.
ఇలా రిపీటెడ్ ఆసనాలు అశ్వసంచాలనాసనం అయితేనేమి, ప్రార్థనా ముద్ర అయితేనేమి వస్తాయి. దీనిలో కూడా ఆసనాలు రెఫర్ అవుతాయి. ఇవి సూర్య నమస్కారాలు సాధారణంగా ఎప్పుడు చేయవలసి ఉంటుందంటే సంధ్యా సమయాల్లో చేయాలి. అంటే ఉదయం సూర్యోదయం సమయంలో చేయాలి, సాయంత్రం సూర్యాస్తమయంలో చేయాలి. అలా చేస్తే దీనికి ఫలితాలు బాగా ఉంటాయి. ఆసనాల్లో బిగినర్స్ ఆసనాస్ మనం పవనముక్తాసనాలు అని చెప్పి అనుకున్నాం. అవి ఇప్పుడు నేను చేస్తూ చూపెడతాను. మొదటిది, మనం కాళ్ళని స్ట్రెచ్ చేసి ఇలా కూర్చొని టోస్ని ఫార్వర్డ్ బెండ్, బ్యాక్వర్డ్ బెండ్ ఇలా చేయాలి. అయితే విడిగా చేయాలి. మొదట ఎడం కాలుతో చేయాలి. టోస్ ఫార్వర్డ్ బెండ్, బ్యాక్వర్డ్ బెండ్, ఫార్వర్డ్ బెండ్, బ్యాక్వర్డ్ బెండ్. అదేవిధంగా కుడికాలు కూడా ఫార్వర్డ్ బెండ్, బ్యాక్వర్డ్ బెండ్, ఫార్వర్డ్ బెండ్, బ్యాక్వర్డ్ బెండ్. రెండు కాళ్ళను కలిపి ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ ఇలా బెండ్ చేసిన తర్వాత ఇప్పుడు పాదం మొత్తం విడిగా ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్. కుడికాలు కూడా ఫార్వర్డ్, బ్యాక్వర్డ్. రెండు కాళ్ళను కలిపి ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్. ఆ తర్వాత ఎడం కాల్ని క్లాక్ వైజ్ రొటేషన్ చేయాలి. అంటే ఎడమ నుంచి కుడివైపు రొటేషన్. ఇలా యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ చేయాలి. తర్వాత అదేవిధంగా కుడికాలు కూడా క్లాక్ వైజ్, లెఫ్ట్ టు రైట్, మళ్ళా రైట్ టు లెఫ్ట్, యాంటీ క్లాక్ వైజ్. రెండు కాళ్ళను కలిపి లెఫ్ట్ టు రైట్, బిగ్ సర్కిల్ తీసుకోవాలి. యాంటీ క్లాక్ వైజ్ బిగ్ సర్కిల్ తీసుకోవాలి. ఈ విధంగా ప్రతి మూమెంట్ని 6 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. పవనముక్తాసనాల్లో ఈ బెండింగ్ తర్వాత ఎడం కాలు మీద కుడికాలు ఈ విధంగా పెట్టి అప్ అండ్ డౌన్. జనరల్గా మనం శ్వాసని బెండింగ్లో ఫార్వర్డ్ బెండింగ్ అంటే ముందుకు వంగినప్పుడు ఎక్సైల్ చేస్తాము, నిల్చున్నప్పుడు వెనకకి వంగాల్సి వచ్చినప్పుడు ఇన్హేల్ చేస్తాము. ఇప్పుడు మనం ఈ మోకాల్ని ఈ విధంగా అప్, ఎక్సేల్, ఇన్హేల్, అప్, డౌన్, అప్, డౌన్ ఇలా 6 టైమ్స్ చేసిన తర్వాత చేతులు, కుడి చేతిని ఎడం మోకాల మీద పెట్టి ఈ టోస్ని ఎడం చేతితో పట్టుకొని క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఇలా ప్రతిదీను 6 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. ఇలా కుడికాలు తర్వాత ఎడంకాలు తీసుకొని అప్, డౌన్, అప్, డౌన్ 6 టైమ్స్ చేసిన తర్వాత ఈ విధంగా పొజిషన్ తీసుకొని క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ టోస్ని చేసిన తర్వాత కాళ్ళు యథాస్థితిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. పవనముక్తాసనాల్లో ఇది ఒక భాగం. రెండవ భాగం పడుకోవాలి. శవాసనంలోకి రావడానికి ఎలా అని చెప్పంటే ఎడమ చేతిని ఈ విధంగా రానిచ్చి కుడికాలు ఇట్లా అని రెండు కాళ్ళను దీన్ని చేసుకొని పడుకోవాలి. పడుకున్న తర్వాత ఈ లెగ్స్ని ఫస్ట్ అప్, డౌన్, రైట్ సైడ్ అప్, డౌన్, రెండు కాళ్ళని కలిపి అప్, డౌన్ ఇలా చేసిన తర్వాత విడిగా ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ సైక్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఫార్వర్డ్ అంటే కాదు వెనక నుంచి ముందుకి, బ్యాక్వర్డ్ అంటే ముందు నుంచి వెనక్కి. అలానే కుడికాల్ని ఫార్వర్డ్ సైక్లింగ్, వెనక నుంచి ముందుకు, తర్వాత ముందు నుంచి వెనక్కి. రెండు కాళ్ళను కలిపి ఫార్వర్డ్ సైక్లింగ్ ముందు నుంచి చేయాల్సి ఉంది, తర్వాత ముందు నుంచి వెనక్కి చేయాల్సి ఉంది. ఆ తర్వాత రొటేషన్, లెఫ్ట్ లెగ్ క్లాక్ వైజ్ రొటేషన్, తర్వాత యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్,
అలానే కుడికల్ క్లాక్ వైజ్ రొటేషన్, మరలా యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్, బోత్ లెగ్స్ టుగెదర్, క్లాక్ వైజ్ రొటేషన్, పెద్ద సర్కిల్ తీసుకోవాల్సి ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్. ఇలా పవనముక్తాసనాల్లో ఒక భాగం. తర్వాత ఇంకొక భాగం, ఎడంకాల్ని ఇట్లా పొట్ట మీదకి మడిచి మీరు తలతో మోకాల్ని ముద్దు పెట్టుకునేది. అలా కుడివైపు. తర్వాత రెండు కాళ్ళు ఇలా పెట్టిన తర్వాత లెఫ్ట్ సైడ్ బెండ్, రైట్ సైడ్ బెండ్, తర్వాత స్వింగ్. ఇది ఒక భాగం. ఇలా పవనముక్తాసనాల్ని చేయవచ్చు. శవాసనం నుంచి ఇలా బయటికి వచ్చేది. చేతులతో కూడా ఈ పవనముక్తాసనాలు చేయాల్సి ఉంది. రెండు చేతుల్ని సమానంగా తీసుకొని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అట్లా విడిగా చేయాలి. ఇప్పుడు మనం రెండు చేతులు కలిపి చేసాం. తర్వాత పిడికిలిగా తీసుకొని కొంచెం బలంగా వదిలేది. ఇలా ఏ మూమెంట్ చేసినా 6 సార్లు చేయాల్సి ఉంది. తర్వాత పిడికిలిగా తీసుకొని ఫార్వర్డ్ రొటేషన్, బ్యాక్వర్డ్ రొటేషన్ చేసిన తర్వాత విడివిడిగా చేయాలి. మనం కలిపి చేస్తున్నాం రెండు చేతుల్ని. ఇలా ముందుకి వెనక్కి మడిచేది. ఆ తర్వాత సైడ్స్ తీసుకొని సైడ్స్కి మడిచేది. తర్వాత రొటేషన్ ఫార్వర్డ్ టు బ్యాక్వర్డ్. ఇలా రొటేషన్ బిగ్ సర్కిల్ తీసుకోవాలి, చేయాలి. ఆపోజిట్ ప్రతిదీను 6 టైమ్స్ చేయాల్సి ఉంది. ఇలా చేతులతో చేస్తాము. ఆ తర్వాత వేస్ట్ రొటేషన్, నిలబడి మీ నడుము మీద చేతులు వేయించి సర్కిల్, బిగ్ సర్కిల్ తీసుకోవచ్చు. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఇలా చేస్తాం. అలా నడుము ట్విస్ట్ చేసిన తర్వాత కాళ్ళతో ఇంకో భాగం చేయొచ్చు. ఎలా అంటే ఈ కాళ్ళని ఈ విధంగా మోకాళ్ళ మీద చేతులు ఉంచి ముందు నుంచి ఓపెన్ చేయాలి. అలా తర్వాత వెనక నుంచి ఓపెన్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఈ మోకాళ్ళని రొటేషన్ చేస్తాం. క్లాక్ వైజ్ రొటేషన్, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. ఇలా ఒక భాగం చేస్తాం. మొత్తంగా చేతులు కాళ్ళు అవసరమైన ప్రదేశాల్లో మడిచి ఈ పవనముక్తాసనాల్ని సాధన చేయవచ్చు. ఇప్పుడు మనం గ్యాస్ట్రిక్ ఆసనాస్లో భాగంగా నేను ఒక్కో ఐటమ్ని ఒకసారి వేసి చూపెడతాను. ఎలా అంటే రెండు కాళ్ళను ముందుకు తీసుకొని తిరగాలి. మనకి చిన్న నాళ్ళల్లో మన ఇళ్లలో చేసి తిరగాలి. ఈ విధంగా రెండు చేతులు జతగా చేసి క్లాక్ వైజ్ రొటేషన్, బిగ్ సర్కిల్ తీసుకోవాల్సి ఉంటుంది ముందు నుంచి వెనక్కి. అలానే యాంటీ క్లాక్ వైజ్. ఇలా గ్యాస్ట్రిక్లో ఒక భాగం. ఆ తర్వాత రెండవది నౌకాచలం, అంటే బోట్ రోయింగ్. ఈ విధంగా ముందు నుంచి వెనక్కి
సాధ్యమైనంత వరకు మీరు వెనకకి వంగేయండి. అలానే వెనక నుంచి ముందు నేను 1-2 సార్లు చేస్తూ ఉన్నా. మీరు దీన్ని ఒక్కొక్కటి 6 సార్లు చేయాల్సి ఉంది. రెండవది అయిన తర్వాత మూడవ భాగం 2 కాళ్ళను విడిగా చేసి ఇలా పొజిషన్ తీసుకొని కుడి చేత్తో ఎడం కాల్ని ఇలా నడుము భాగాన్ని ట్విస్ట్ చేస్తూ ఇది 6 టైమ్స్ చేయాల్సి ఉంది. తర్వాత కుడి కాల్ని ఎడమ కాలు తొడకు మడిచి 2 చేతులు ఈ విధంగా తీసుకొని మీకు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు కాళ్ళు పట్టుకొని మోకాళ్ళ వరకు ఉంచేది. ఇలా రెండవ వైపు ఇలా మూడవ భాగం చేసిన తర్వాత బటర్ఫ్లై ఇంకొక భాగం గ్యాస్ట్రిక్ ఆసనానికి సంబంధించింది. 2 కాళ్ళను జతగా చేసి ఈ విధంగా తీసుకొని అప్ అండ్ డౌన్ చేసేది. ఇలా గ్యాస్ట్రిక్ ఆసనాసు 5 భాగాలుగా చేయవచ్చు. ఇప్పటివరకు చేసిన పవనముక్తాసనాలు, గ్యాస్ట్రిక్ ఆసనాస్లో మనం ఉపయోగాలు ఒకసారి తెలుసుకుందాం. పవనముక్తాసనాలు కాళ్ళతో చేసిన, చేతులతో చేసిన ఇవి జాయింట్స్, నీ జాయింట్స్ కానీ మిగతా జాయింట్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. అందులో ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా ఇబ్బందులు ఉన్నా తొలుగుతాయి. ఈ రకంగా పవనముక్తాసనాలు చేతులకి, కాళ్ళకి, పొట్టకి ఫ్లెక్సిబిలిటీని ఇవ్వడమే కాకుండా ఈ భాగాలు స్ట్రెంగ్తన్ అవుతాయి. ఇప్పుడు శంఖ ప్రక్షాళన ఆసనాస్ని 5 భాగాలుగా చేస్తారు. సాధారణంగా ఇంటెస్టైన్ సిస్టమ్ పేగులు 8 రకాలుగా కర్వ్ అయి ఉంటాయి, అంటే మడతలుగా ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క ఆసనాన్ని, ఒక్కొక్క భాగాన్ని 8 సార్లు చేయాల్సి ఉంటుంది. మొదటిది తాడాసనం. తాడాసనం ఈ విధంగా 2 చేతులు తీసుకొని పైకి తిప్పి నెమ్మదిగా పైకి అప్ అప్ వెళ్ళగలిగినంత వరకు వెళ్ళి కిందికి వచ్చేది. రెండోసారి తాడాసనం తర్వాత త్రియక తాడాసనం రెండవది. ఎడం వైపు ఇలా వంగేది, సెంటర్కి వచ్చి కుడివైపు వంగేది. ఇది రెండవది. 3 కటిచక్రాసనం. కటిచక్రాసనాన్ని కుడి చేతిని భుజంకు తీసుకొని ఎడమ చేతిని వెనక పెట్టి ఇలా వెనకకి వంగి చూసేది. అలానే రెండవ వైపు కటిచక్రాసనం 3వది. దాని తర్వాత 4వది త్రియక భుజంగాసనం. త్రియక భుజంగాసనం అంటే భుజంగాసనంలోకి వచ్చి బోర్లగా పడుకొని ఇలా వచ్చి ఎడమ వైపు వంగి మీ కాళ్ళను చూసేది. సెంటర్కి వచ్చి డౌన్ అప్, కుడివైపు వంగి మీ కాళ్ళను చూసేది. సెంటర్ డౌన్. ఇలా భుజంగాసనం త్రియక భుజంగాసనంగా చేసేది. దీని తర్వాత 5వది ఉదరాకర్షణ. ఉదరాకర్షణ అంటే ఈ విధంగా కూర్చొని 2 చేతుల్ని మోకాళ్ళ మీద ఉంచి ఎడం వైపు ఇలా తిరిగేది. ఇక్కడ పోస్చర్ని గమనించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఉదరాకర్షణ ఆసనాన్ని చేస్తే 5
శంఖ ప్రక్షాళన ఆసనాన్ని తప్పనిసరిగా ఒక్కొక్కటి 8 సార్లు చేయాల్సి ఉంటుంది. త్రికోణాసనంలో 4వ భాగంగా ఈ విధంగా కాళ్ళు మడిచి ఈ విధంగా పొజిషన్ తీసుకొని కుడి చేతిని కుడి పాదం పట్టి ఉంచి ఎడమ చేతి వైపు చూసేది. అలానే అదర్ సైడ్ ఇలా ఎడమ చేతితో కుడి కాళ్ళని ఉంచి ఈ విధంగా కుడి చేతిని చూసేది. ఆ తర్వాత ఇంకొక వైపు ఎడమ కాళ్ళని కూడా ఈ విధంగా ఉంచి పొజిషన్ తీసుకొని ఈ విధంగా చేసేది. అలానే ఇలా త్రికోణాసనాన్ని చేయొచ్చు. త్రికోణాసనాస్ వల్ల ఉపయోగాలు ఇవి పిల్లలకి బాగా ఉపయోగపడతాయి. దీన్ని పిల్లలు చేయడం వలన శరీరం స్ట్రెచ్ అవుతుంది. కినాస్థెటిక్ అవేర్నెస్, సోమాటిక్ అవేర్నెస్ దీనివల్ల పెరుగుతుంది. అంటే శరీరంలో ఉన్న టెన్షన్స్ కానీ ఫ్లెక్సిబిలిటీ కానీ, టెన్షన్స్ పోయి ఫ్లెక్సిబిలిటీ వచ్చి లెర్నింగ్ అవేర్నెస్ పెరుగుతుంది. ఇది పెద్దవాళ్ళు చేసినా కూడాను మంచి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు మనం చేయబోయే ఆసనాలు ధనురాసనం. ధనురాసనకి ఇలా బోర్లుగా పడుకొని 2 కాళ్ళు మడిచి పైకి ఈ శీలమండల దగ్గర పట్టుకొని మీకు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు పైకి లాగేది. ఇలా ధనురాసనం. చక్రాసనం వెలికిలా పడుకొని 2 కాళ్ళు దగ్గరగా తీసుకొని 2 చేతుల్ని భుజాల వైపు ఉంచి పైకి లేపి ఉంచేది. ఈ 2 ఆసనాలు చేయడం వల్ల ఉపయోగాలు: శరీరంలో ఫ్లెక్సిబిలిటీ వచ్చి కండరాలకి రిలాక్సేషన్ కలిగి దీనివల్ల బాడీ తొందరగా టోన్ అప్ అయ్యి స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇప్పుడు మనం చేయబోయే ఆసనాలు బ్యాక్వర్డ్ బెండింగ్ ఆసనాస్ అని, ఉష్ట్రాసన, సుప్తవజ్రాసన, మత్స్యాసన. ఈ 3 ఆసనాస్ ఒకటి తర్వాత ఒకటి వేసిన తర్వాత దీనికి వెంటనే ఆపోజిట్గా ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్ వేయాల్సి ఉంటుంది. ఈ బ్యాక్వర్డ్ బెండింగ్ ఆసనాస్లో మొదటిది ఉష్ట్రాసన. ఉష్ట్రాసన వేయడానికి ఈ విధంగా మోకాళ్ళ మీద నిలబడి ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని, కుడి చేత్తో కుడి పాదాన్ని ఉంచి ఛాతిని స్ట్రెచ్ చేసి ఉంచేది. ఆ తర్వాత నెమ్మదిగా 2 కాళ్ళ నుంచి చేతులను వేరు చేసేది. అలా ఉష్ట్రాసనం తర్వాత సుప్తవజ్రాసనం. సుప్తవజ్రాసనానికి వజ్రాసనంలో కూర్చుని కానీ లేకపోతే భద్రాసనం, ఈ 2 కాళ్ళ మధ్య ఈ పిరుదులు కిందికి వచ్చే విధంగా నేలను తాకే విధంగా ఉంచి ఎడమ చేతి సపోర్టుతో కుడి చేతి సపోర్టుతో వెనక్కి పడుకొని తలని ఈ విధంగా ఉంచి 2 చేతుల్ని తొడల మీద ఉంచి ఈ విధంగా ఉండగలిగినంతసేపు ఉండి నెమ్మదిగా తలని సాధారణ పరిస్థితికి తీసుకొచ్చి చేతుల సాయంతో పైకి లేచేది. ఇలా సుప్తవజ్రాసనం చేస్తాం. తర్వాత 3వ బ్యాక్వర్డ్ బెండింగ్ ఆసనాస్లో మత్స్యాసనం. మత్స్యాసనం అంటే మొదటిగా పద్మాసనం వేసి
రెండు చేతుల సాయంతో వెనక్కి పడుకుని తల మాడుని నేల కాంచి చూపుటి వేలు మధ్య వేలుతో బొటన వేలు పట్టి ఈ విధంగా లాగి ఉంచేది. ఉండగలిగినంతసేపు ఉండి తలను సాధారణ స్థితికి తీసుకొచ్చి చేతుల సాయంతో పైకి లేచేది. ఆ తర్వాత ఎప్పుడు బ్యాక్వర్డ్ బెండింగ్ ఆసనం వేసినా దానికి రెమెడీగా ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్ వేయాల్సి ఉంది. అందులో మొదటిది శశంక ఆసనం. రెండు చేతుల్ని ఈ విధంగా పైకి తీసుకొని ముందుకి చాచి ఇలా ఉంచి దీనిలో ఇలా వెళ్ళి వెనక్కి వచ్చే దీన్ని శశంకాసనం, శశంక భుజంగాసనంగా మనం చేసాము. శశంకాసనం వేసిన తర్వాత కొంచెంసేపు ఆగి శశంక భుజంగాసనానికి ముందుకు వెళ్ళి మళ్ళీ అదే స్థితిలో వెనక్కి వచ్చి ఈ విధంగా కూర్చున్నాయి. దీని తర్వాత పశ్చిమోత్తాసనం. రెండు కాళ్ళను చాచి చేతులను తీసుకొని నెమ్మదిగా వంగే ఇలా పశ్చిమోత్తాసనం. ఇప్పుడు మనం బ్యాక్వర్డ్ బెండింగ్ ఆసనాస్, ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్ చేసాం. వీటి వల్ల ప్రధానమైన ఉపయోగాలు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. ప్రధానంగా మజిల్స్ తొడల భాగంలోను మిగతా వీపు, బ్యాక్ ఈ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. అదేవిధంగా సయాటిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, తర్వాత ఈ సర్వికల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చేయకూడదనం. ఇనిషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళు చేయొచ్చు. చేస్తే వాళ్ళకి ఈ రెండు తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిని సాధన ద్వారా, అంటే ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా ఈజీగా వస్తుంది. ఆ తర్వాత వీటి ఫలితం కూడాను మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం అర్ధమచ్చేంద్ర ఆసనం చేద్దాం. దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. వక్రాసనంగా ఈజీ మెథడ్లో చేయొచ్చు. ఆ తర్వాత అర్ధమచ్చేంద్రాసనం కంప్లీట్గా చేయొచ్చు. బిగినర్స్గా నేర్చుకునేటప్పుడు ఏ విధంగా చేయాలి, తర్వాత ప్రాక్టీస్ అయినప్పుడు ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు మనం చూపెడతాం. మొదటగా వక్రాసనం. వక్రాసనం అన్నప్పుడు కుడి చెయ్యి, కుడి కాలు చాచి ఎడమ కాలుని ఈ విధంగా పక్కన నిలబెట్టి కుడి చేత్తో మీ కుడి ఎడమ పాదం పట్టుకొని చేతిని వెనకాలుంచి తల పక్కకు తిప్పి ఈ విధంగా చూసేది. అదేవిధంగా ఇంకొక సైడ్ చేయాలి. అంటే ఎడకాలు చాచి కుడికాల్ని ఎడకాలు పక్కకు నిలబెట్టి ఎడమ చేతితో ఈ విధంగా పాదాన్ని కానీ పాదం పై భాగం కానీ పట్టుకొని కుడి చేతిని వెనకాల ఉంచి ఈ విధంగా చూసేది. ఇది వక్రాసనంగా చేయొచ్చు. అర్ధమచ్చేంద్రాసనంలో కుడికాలను మడిచి ఇలా కుడికాల మీద కూర్చొని ఎడకాలు కుడి మోకాలు పక్కన నిలబెట్టి కుడి చేతితో ఈ విధంగా పాదాన్ని పట్టుకొని ఎడమ చేతిని వీపు భాగా నుంచి ఈ విధంగా చూసేది. ఎదురుగా ఇలా చేయవచ్చు. ఇంకొక వైపు ఎడమకాలు మడిచి కుడికాలు నిలబెట్టి ఆ విధంగా చేసేది.
అర్ధవచ్చేంద్రాసనం, ఈ వక్రాసనం చేయడం వలన ప్రధానమైన ఉపయోగాలు: డైజెస్టివ్ సిస్టమ్ అంటే అరుగుదల మెరుగుపడుతుంది. ఆ తర్వాత కాన్స్టిపేషన్ అంటే ఈ మలబద్ధక సమస్యలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి. దీనివల్ల ఇంకా లోపల భాగంలో కడుపులో ఉన్న ప్యాంక్రియాస్ కానీ వీటి మీద ఒత్తిడి వచ్చి ఆ ప్యాంక్రియాస్ సమస్యలు కూడాను తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు చేయబోయే ఆసనం శలభాసనం. శలభం అంటే మిడత. ఈ ఆసనం చేయడం వల్ల ప్రధానంగా బరువు తగ్గే అవకాశం ఉంది. సయాటికా నొప్పులు ఉంటే తగ్గుతుంది. కొవ్వు కరగటానికి కూడా ఈ ఆసనం బాగా ఉపకరిస్తుంది. ఇది ఎలా చేయాలంటే వార్లుగా పడుకొని మీ రెండు చేతులను ఫిస్ట్ అంటే ఈ విధంగా మడిచి ఉంచి తొడల కింద ఈ విధంగా పెట్టాలి. పెట్టుకొని ఒక కాలుతో చేసేదాన్ని అర్ధ శలభాసనం అంటారు. మీ తలని ఎడమ వైపుకి ఆంచి ఎడమ కాలు నెమ్మదిగా లేపేది. ఈ విధంగా ఉండగలిగినంతసేపు ఉండి వెనక్కి వచ్చేది. తలని కుడివైపుకి పెట్టి అలా కుడికాలుని పైకి లేపి ఉంచేది. తర్వాత రెండు కాళ్ళను జతగా చేసి లేపి ఉంచేది. ఇలా శలభాసనం చేసేది. ఇప్పుడు మనం చేయబోయే ఆసనాలు సర్వాంగాసనం, హలాసనం. సర్వాంగాసనంలో వేరియేషన్ కూడా చేయొచ్చు. అంటే సైక్లింగ్ చేయొచ్చు కాళ్ళతో సర్వాంగాసనంలో ఉండి. క్రాస్ కూడా ఒక కాలుకి ఇంకొక కాలుకి క్రాస్ వేయొచ్చు. అదేవిధంగా సర్వాంగాసనంలో ఉండి హలాసనానికి వెళ్ళొచ్చు. అయితే విడిగాను చేయొచ్చు, కలిపి చేయొచ్చు. మనం ఇప్పుడు కలిపి చేస్తాము. వీటి వల్ల ప్రధానంగా సర్వాంగాసనానికి ఉపయోగాలు థైరాయిడ్ సమస్యలు, ఆ తర్వాత ఫ్లెక్సిబిలిటీ బాడీలో, బ్యాక్ ఎక్స్ అవి క్లియర్ అవుతాయి. హలాసనానికి వచ్చేసరికి హలాసనంలో దీనిలో స్పైన్ స్ట్రెంగ్త్ అవుద్ది. బ్యాక్ స్పైన్ అంటే వెన్నెముక భాగం. ఆ తర్వాత ఆ స్టమక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా తగ్గుతుంది. ఇన్సోమ్నియా డిసీజ్ కానీ డిప్రెషన్ ఉన్న వాటికి ఇది బాగా పనిచేస్తుంది, మేలు జరుగుతుంది. కాబట్టి ఇవి మంచి ఆసనాలు. ఇప్పుడు మీరు చూస్తారు. ఇలా సర్వాంగాసనం పోస్చర్లో వచ్చిన తర్వాత సైక్లింగ్, ఫార్వర్డ్ సైక్లింగ్, బ్యాక్వర్డ్ సైక్లింగ్ ఈ విధంగా చేయొచ్చు. అదేవిధంగా కాళ్ళతో క్రాస్ కూడా వేయొచ్చు. సర్వాంగాసనంలో కూడా పద్మాసనం కూడా చేయొచ్చు. అలానే సర్వాంగాసనంలో ఉండి హలాసనానికి వెళ్ళొచ్చు. ఇలా ఈ రెండు ఆసనాలు చేయవచ్చు. ఇప్పుడు మనం చేయబోయేది యోగముద్ర. యోగముద్ర ధ్యానానికి బాగా ఉపకరించే ముద్ర. దీనివల్ల షట్చక్రాలు, మూలాధారం నుంచి సహస్రాల చక్రం వరకు ఉత్తేజమే యాక్టివేట్ అవుతాయి. ఈ ప్రతి వాళ్ళు చేయదగ్గ ఆసనం. ఎలా చేయాలంటే మొదటిగా పద్మాసనం వేసి ఈ జతగా చేతులు పెట్టి వెనక నుంచి తల ముందుకు వంగి చేసేది. ఇలా ఉండగలిగినంతసేపు ఉండి బయటికి వచ్చేది.
ఇప్పుడు మనం చేయబోయే ఆసనం బ్రహ్మచర్యాసనం. బ్రహ్మచర్యాసనానికి ఈ విధంగా కాళ్ళు చాచి 2 చేతులు పక్కలుగా ఉంచి ఈ విధంగా లేపేది. అలా ఉండగలిగినంతసేపు ఉండి బయటికి వచ్చేది. ఈ ఆసనం పిల్లలకి బాగా ఉపయోగపడే ఆసనం. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుద్ది, సెల్ఫ్ అటెన్షన్ కూడాను పెరిగే అవకాశం ఉంది. ఇది అందరూ చేయదగ్గ ఆసనం. పతంజలి మహర్షి డిజైన్ చేసిన 8 అంగాల్లో ధారణ కూడా అతి ముఖ్యమైన అంశం. ఈ ధారణ సాధనకు హఠయోగ క్రియలు చాలా ఉపయోగపడతాయి. హఠయోగ క్రియలు అంటే ఇప్పుడు చెప్తాను. మొదటిదిగా వజ్రాసనంలో కూర్చొని చేతులు ఈ విధంగా సపోర్ట్ తీసుకుని ఉంచి మీ దృష్టిని నాసికాగ్రం మీద ఉంచాలి. ఇలా నాసికాగ్రాన్ని చూస్తూ కళ్ళు ఆర్పకుండా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండేది. ఇది ఒక భాగం. దీని తర్వాత రెండవ భాగం ఆజ్ఞా చక్రం మీద దృష్టి ఉంచాలి. అంటే మనం బొట్టు పెట్టుకునే భాగంలో ఈ విధంగా చెక్ చేసుకొని చూపుని అక్కడ నిలిపి ఉంచేది. ఇలా ఉండగలిగినంతసేపు ఉండి బయటికి వచ్చేది. తర్వాత జనరల్గా ఈ హఠయోగ క్రియలో ఆసనాలు వేస్తూ కూడా హఠయోగ క్రియ సాధన చేయొచ్చు. కానీ ఈ విధంగా వజ్రాసనంలో కానీ భద్రాసనంలో కానీ కూర్చొని ఇక్కడ నాసికాగ్రం మీద తర్వాత భ్రుకుటి మీద దృష్టి ఉంచి చూస్తాం. మూడవదిగా మనకి సమాన ఎత్తులో ముందు ఒక స్టూల్ పెట్టి దాని మీద ఒక క్యాండిల్ ఉంచి క్యాండిల్ని వెలిగించి ఆ క్యాండిల్ ఫ్రేమ్ను వెలుతురును తగికంగా కళ్ళు ఆర్పకుండా చూసేది. ఈ సాధన వల్ల ధారణ అనగా కాన్సన్ట్రేషన్ పెరిగే అవకాశం బాగా ఉంది. ఇప్పుడు మనం చేయబోయేది ప్రాణాయామాలు. ప్రాణాయామం అంటే ప్రాణశక్తిని శరీరంలోకి మనం పంపించేది. ఇది గాలిని నియంత్రణ చేయటం వలన దీన్ని సాధించవచ్చు. ఈ ప్రాణాయామం సాధారణంగా శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. దీనిలో ప్రధానమైనవి ఈడ, పింగళి మధ్య సుషుమ్న నాడి ఉంటుంది. ఈ 3 నాడులు యాక్టివేట్ అయ్యి వైటల్ ఫోర్స్ని మన శరీరానికి అందించేదానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాణాయామాల్లో మొదటిగా విభాగ ప్రాణాయామాలు కనిష్ట, మధ్యమ, జ్యేష్ఠ విభాగాలు ఉంటాయి. ఈ 3 ప్రాణాయామాలను నేను చేసి చూపెడతాను. అయితే ఈ ప్రాణాయామాలు ఆచరించేటప్పుడు ఈ నాసికా రంధ్రాల నుంచి గాలి ఫ్లో అనేది మంచిగా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ ఫలితాన్ని తీసుకోగలం. ఆ విధంగా లేనప్పుడు దీన్ని స్టాండింగ్ జాయింగ్ వల్ల ఈ ఫ్లోని ఫ్రీ చేయొచ్చు. లేదా ఫైనల్ సొల్యూషన్ సూత్రనీతి జలనీతి. అంటే ఒక చెంబులో, ప్రత్యేకమైన చెంబులో లూక్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చ నీళ్ళు తీసుకుని ఎడమ నుంచి పోస్తే కుడివైపు నుంచి నీళ్ళు వస్తాయి, అదేవిధంగా కుడివైపు నుంచి పోస్తే ఎడమ నుంచి వస్తాయి. తర్వాత తాడుతో ఎడమ ముక్కులో నుంచి నోట్లోకి తాడును వేసి క్లీన్ చేస్తారు ఈ భాగాన్ని. అట్లా రైట్ సైడ్ కూడా ఈ భాగాన్ని క్లీన్ చేస్తారు. అలా చేసి దానికి ఫైనల్ సొల్యూషన్ అనమాట. అంటే గాలి ధారాళంగా, శ్వాస ధారాళంగా ఆడుతుంది అనమాట. అయితే ఇప్పుడు మనం విభాగ ప్రాణాయామాల్లో మొదటిది చేసే ముందు ఎలా చేయాలని చెప్పిన పూరక, కుంభక, రేచక, శూన్యకాల నిష్పత్తిని పాటించాలి. అంటే పూరకం 4 seconds ఉంటే, కుంభకం అంటే గాలి లోపలికి తీసుకున్న తర్వాత బంధించేది దాన్ని కుంభకం అంటారు. అది ఒక 2 సెకండ్లు ఉండాలి. దీని అంతా కుంభకం అంటారు. ఆ తర్వాత రేచకం చేస్తాం, అంటే ఎక్సేల్ చేస్తాం గాలి. ఎక్సేల్ అది ఎంతసేపు చేయాలంటే 5 seconds సమయంలో, అంటే 5 అంకెలు లెక్కించేంత సమయంలో ఎక్సేల్ చేయాలి. చేసిన తర్వాత శూన్యకం ఏర్పడుతుంది లోపల. శూన్యకం అంటే ఖాళీ ప్రదేశం ఏర్పడిన తర్వాత అప్పుడు కూడా బంధించి ఉంచాలి.
అంటే దీన్ని గాలి బయటికి వదిలిన తర్వాత కుంభకంలో ఉంటాం కాబట్టి దీన్ని బాహ్య కుంభకం అంటారు. అయితే ఇప్పుడు మొదటి ప్రాణాయామం విభాగ ప్రాణాయామంలో కనిష్ట విభాగ ప్రాణాయామానికి ఈ వెముకలు అంటే పక్కటెముకలు కింది భాగంలో 1 ఇంచు కింది భాగంలో ఈ విధంగా 4 వేళ్ళు జతగా చేసి ఈ విధంగా పెట్టి ఉంచి ఇన్హేల్ ఎక్సేల్ చేయాలి. అంటే పూరక కుంభక రేచక సూంజకాల నిష్పత్తిని పాటిస్తూ ఇలా చేయాలి. కనిష్ట విభాగ ప్రాణాయామంలో మనం పూరకం చేసాం, కుంభకం చేసాము, రేచకం చేసిన తర్వాత సూంజకంలో కుంభకం చేసాం. ఇప్పుడు నేను చేసింది 2 సైకిల్స్ అంటే 2 రౌండ్స్. ఇలా ఎన్నిసార్లు చేయాలి? ప్రతి భాగాన్ని కనీసం 6 సార్లు చేయాల్సి ఉంది. అయితే నిష్పత్తిని గుర్తుపెట్టుకొని చేయాలి. తర్వాత రెండవది మధ్యమ విభాగ ప్రాణాయామంలో ఈ విధంగా చేతిని తీసుకొని సంకల్లో బొట్టన వేలు నుంచి ఛాతి మీద 4 వేలు సమాంతరంగా భూమికి ఉండే విధంగా ఉంచుకొని ఇలా పూరక కుంభక రేచక శూన్యకాల నిష్పత్తి పాటిస్తూ చేసేది చూడండి. శూన్యకంలో ఉన్నప్పుడు మాత్రమే బయటికి వచ్చేది. ఇప్పుడు మధ్యమ విభాగ ప్రాణాయామం చేసాం. మూడవది జ్యేష్ఠ విభాగ ప్రాణాయామంలో ఈ గడ్డాన్ని ఛాతికి ఆంచి చేతుల్ని పైకి తీసుకొని వెనక్కి తిప్పి మీ వీపు మీద బోర్లా పెట్టి ఉంచేది చేతుల్ని. ఇలా ఉంచి నేను 1 రౌండ్ చేస్తాను. శూన్యకంలోకి వచ్చిన తర్వాత చేతుల్ని ముందుగా తీసి తొడల మీద పెట్టి తర్వాత ఛాతీ నుంచి గడ్డాన్ని నెమ్మదిగా వేరు చేసేది. ఈ రకంగా విభాగ ప్రాణాయామాలు 3 చేసిన తర్వాత ముద్రా ప్రాణాయామాలు 5 ఉంటాయి. ముద్రా ప్రాణాయామాల్లో చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర, మేరుదండ, పూర్ణముద్ర. నేను ఒక్కొక్క భాగంలో ఒక్కోసారి ప్రాణాయామం చేసి చూపెడతాను. మొదటగా చిన్ముద్ర. ఈ విధంగా ముద్ర వేసి ఇట్లా రింగ్ లాగా ఉండాలి. బొటన వేలు చివరి భాగంలో చూపుడు వేలు చివరి వేలు ఆనించి ఈ విధంగా ఉంచి తొడల మధ్య భాగంలో ఈ విధంగా పెట్టాను. ఇప్పుడు పూరక కుంభక రేచక శూన్యకాల నిష్పత్తి నేను 1 సైకిల్ చేస్తాను. తర్వాత చిన్మయ ముద్ర. తదుపరి ఆది ముద్ర. నాలుగవది మేరుదండ. బొటనవేలు ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. ముద్ర కొంచెం గట్టిగా పట్టి ఉంచేది. ప్రతి విభాగంలో నేను ఒకసారి మాత్రమే అంటే 1 రౌండ్ మాత్రమే చేశాను. కానీ సాధారణంగా మనం ప్రతి విభాగంలోనూ 6 సార్లు చేసేది. తర్వాత ముద్రా ప్రాణాయామాల్లో 5వది పూర్ణముద్ర. ఈ విధంగా ఫిస్ట్ అంటే పిడికిలు బిగించిన తర్వాత దానికి జతగా చేసి పొత్తి కడుపు భాగంలో ఈ ముద్రను ఉంచి ఛాతిని వెనక్కి తీసుకొని ఈ విధంగా లాక్ చేసేది. ఇలా పూర్ణముద్రను లాక్ చేసిన తర్వాత ప్రాణాయామం నేను 2 సైకిల్స్ చేస్తాను ఈసారి చూడండి. ఇలా గాలి నెమ్మదిగా పూర్తిగా తీసుకోవాలి. ఆ నిష్పత్తి పాటించాలి. పూరక కుంభక రేచక శూన్యకాల నిష్పత్తి. శూన్యకంలోకి వచ్చిన తర్వాత ఈ లాక్ని తీసేసి ఈ విధంగా
ముద్రా ప్రాణాయామాలు 5 చేయాల్సి ఉంది. విభాగ ప్రాణాయామాలు, ముద్రా ప్రాణాయామాల తర్వాత నాడి శుద్ధి, నాడి శోధన ప్రాణాయామం చేసేది. నాడి శోధన ప్రాణాయామానికి ఈ విధంగా ఎడమ చేతులు కుడి చేతిని తీసుకొని చిటికిన వేలుతో ఎడమ నాసికా రంధ్రాన్ని మూస్తూ ఓపెన్ చేసే విధంగా పెట్టుకోవాలి. బొటన వేలుతో కుడి నాసికా రంధ్రాన్ని మూస్తూ ఓపెన్ చేసే విధంగా ఈ విధంగా వచ్చి ఈ చూపుడు వేలుని మధ్య వేలుని ఈ బ్రుకటి మధ్య భాగంలో ఉంచి ఇన్హేల్ ఫ్రమ్ లెఫ్ట్, ఎక్సేల్ ఫ్రమ్ రైట్. అంటే గాలి ఎడమ నాసికా రంధ్రం నుంచి తీసుకొని కుడి నాసికా రంధ్రం నుంచి వదలాలి, కుడి నాసికా రంధ్రం నుంచి తీసుకొని ఎడమ నాసికా రంధ్రం నుంచి వదలాలి. ఆ విధంగా చేసినప్పుడు అది ఒక సైకిల్, ఒక రౌండ్ అవుతుంది. అయితే గాలి నెమ్మదిగా పూర్తిగా తీసుకుని దీనిలో కుంభకాలు లేవు, అంటే నెమ్మదిగా పూర్తిగా తీసుకునేది, నెమ్మదిగా పూర్తిగా వదిలేది. చూడండి. ఈ విధంగా ప్రశాంతంగా నాడీ శోధన ప్రాణాయామం చేసేది. దీని తర్వాత కపాలభాతి. కపాలభాతిలో మన శ్వాసని ఎక్సేల్ మీద అంటే ఉచ్ఛ్వాసం మీదనే ధ్యాస పెట్టి చేసేది. తర్వాత దీనిలో బంధనలు ఉంటాయి, 3 బంధనలు: ఉడియాన బంధ, మూల బంధ, జలంధర బంధ. నెక్ లాక్, చిన్ లాక్, యానస్ లాక్ చేస్తాము. గాలి తీసుకున్న తర్వాత అంటే అంతఃకుంభకంలో అవి 3 బంధలు ఒకేసారి చేయటం వల్ల దీన్ని మహాబంధనగా మనం చేస్తాము. దీన్ని ఎలా చేయాలో చూడండి. మొదట పూర్ణముద్రని లాక్ చేసి ఒక 10% రిలీజ్ చేయాలి. ఇట్లా రిలీజ్ చేసిన తర్వాత కపాలభాతి కళ్ళు మూసుకునే చేసేది. ఇలా 18 సార్లు అన్న తర్వాత లాక్ చేసి ముద్రని నెమ్మది గాలి వెనక్కి తీసుకోవాలి. ఇట్లా తలకు వెనకాలని గాలి తీసుకొని నెక్ లాక్, చిన్ లాక్, యానస్ లాక్ ఇలా ఉండగలిగినంతసేపు ఉండి యానస్ రిలీజ్, చిన్ రిలీజ్, నెక్ రిలీజ్ ఇలా పూర్ణ ముద్రలో ప్రాణాయామాన్ని, కపాలభాతిని చేయాల్సి ఉంటుంది. దీనిలో 3 బంధనలు కూడా మనం మహాబంధనగా చేస్తాము. ఇలా ప్రాణాయామాల విభాగ ప్రాణాయామాల నుంచి ముద్ర ప్రాణాయాలు, ఆ తర్వాత నాడీ శోధన ప్రాణాయామం, కపాలభాతి చేసేది. ఈ ప్రాణాయామం చేయడం వలన శరీరంలో అన్ని భాగాలు చైతన్యవంతం అవుతాయి. అదేవిధంగా మన ప్రాణశక్తిని మనం శరీరంలో అన్ని భాగాలకు పంపి శరీరం శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా ఉంచుకునేది. రమేష్ గారు, మీకు అభ్యంతరం లేదు? మీరు భజన చేసుకోవచ్చు. పర్లేదండి, పర్లేదు. ముందు మీ కాన్సెప్ట్ లేకపోతే డైరెక్ట్ యోగాలోకి వెళ్ళిపోదాం. ఆసనాలు అవి చేసి లేదు లేదు, మీ ఇష్టం అండి. పర్లేదు. మీకు ఎవరికి అభిష్టం లేదు? వినాయక 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 పడండి. వినాయక వినాయక విశ్వధార వినాయక విశ్వధార వినాయక వినాయక
విశ్వధార వినాయక 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 విశ్వధార వినాయక అనాథ రక్షక ఆనందదాయక అనాథ రక్షక ఆనందదాయక అనాథ రక్షక ఆనందదాయక అనాథ రక్షక ఆనందదాయక ఉమా మహేశ్వర హే ప్రియ నందన 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 వినాయక 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 సిద్ధి వినాయక భవభయహరణ సిద్ధి వినాయక భవభయహరణ సిద్ధి వినాయక భవభయహరణ సిద్ధి వినాయక భవభయహరణ సురముని వందిత శ్రీ గణేశ సురముని వందిత శ్రీ గణేశ వినాయక వినాయక విశ్వధార వినాయక 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 విశ్వధార వినాయక అనాథ రక్షక ఆనందదాయక అనాథ రక్షక ఆనందదాయక ఉమా మహేశ్వర హే ప్రియ నందన ఉమా మహేశ్వర హే ప్రియ నందన వినాయక 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 సిద్ధి వినాయక భవభయహరణ సిద్ధి వినాయక భవభయహరణ సిద్ధి వినాయక భవభయహరణ సిద్ధి వినాయక భవభయహరణ సురముని వందిత శ్రీ గణేశ సురముని వందిత శ్రీ గణేశ వినాయక 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 ఎలా ఉంది వినాయకుడు హృదయ మందిర్ మే आओ सद्गुरु हृदय मंदिर में सद्गुरु हृदय मंदिर में आओ सद्गुरु हृदय मंदिर में अंतर ज्योति जलावो स्वामी अंतर ज्योति जलाओ स्वामी अंतर ज्योति जलावो स्वामी अंतर ज्योति जलाओ स्वामी आओ सद्गुरु हृदय मंदिर में आओ सद्गुरु हृदय मंदिर में माता पिता तुम्हें प्राण सखा स्वामी माता पिता तुम्हें प्राण सखा स्वामी माता पिता तुम्हें प्राण सखा स्वामी माता पिता तुम्हें प्राण सखा स्वामी
सब तीरथ है तेरे चरण में, सब तीरथ है तेरे चरण में, सब तीरथ है तेरे चरण में, सब तीरथ है तेरे चरण में। आओ सद्गुरु हृदय मंदिर में, आओ सद्गुरु हृदय मंदिर में, अंतर ज्योति जलाओ स्वामी, अंतर ज्योति जलाओ स्वामी। आओ सद्गुरु हृदय मंदिर में, आओ సద్గురు హృదయ మందిరమే। జనరల్ మేము ఏం చేస్తామంటే గురువుని ఇట్లా ఆహ్వానించిన తర్వాత ఆ యోగాలో అప్పుడు ఆయన వచ్చి భజన చేసి వినాయక భజన కానీ చేసి ఆ తర్వాత క్లాస్ స్టార్ట్ చేస్తాం అంటే జనరల్గా ఆల్ దిస్ ఏంటంటే భజన అంటే మీరు ఎవరిని భజన చేశారు, శివనా లేకపోతే అల్లానా అనేది కాదు, భావ కాలుష్యం అనే వాళ్ళ కోసం అది భజన చేస్తారు. గురువు మీద ఇంకోటి గురుదేవ రామ్ గురుదేవ శ్యామ్ గురుదేవ రామ్ గురుదేవ శ్యామ్ గురుదేవ శ్రీ హరి నారాయణ గురుదేవ శ్రీ హరి నారాయణ గురుదేవ రామ్ గురుదేవ శ్యామ్ గురుదేవ శ్యామ్ గురుదేవ శ్యామ్ గురుదేవ శ్రీ హరి నారాయణ గురుదేవ శ్రీ హరి నారాయణ ప్రేమ స్వరూప బ్రహ్మానంద ప్రేమ స్వరూప బ్రహ్మానంద ప్రేమ స్వరూప బ్రహ్మానంద ప్రేమ స్వరూప బ్రహ్మానంద సచితానంద గురు నారాయణ సచ్చిదానంద గురు నారాయణ సచ్చితానంద గురు నారాయణ సచ్చిదానంద గురు నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ బ్రహ్మ నారాయణ నారాయణ బ్రహ్మ నారాయణ నారాయణ సాయి నారాయణ నారాయణ సాయి నారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ సత్యనారాయణ గురుదేవ రామ్ గురుదేవ శ్యామ్ గురుదేవ రామ్ గురుదేవ శ్యామ్ గురుదేవ శ్రీ హరి నారాయణ గురుదేవ శ్రీ హరి నారాయణ అంటే మాలో స్పీడ్ భజన్స్ కూడా ఉంటాయి, పాటలు ఉంటాయి, భజన్స్ ఉంటాయి, ఫన్ క్లబ్ ఉంటుంది. ఆ తర్వాత యోగా అంటే ఇట్ ఈస్ ఆల్ అన్ని కలిపితే అప్పుడు బాడీ స్టిమ్యులేట్ అవుతుంది, యాక్టివిటీ. మోనిక ఏదైనా భజన నచ్చిందా? నువ్వు లేనప్పుడు చిన్ని చిన్ని కృష్ణ భజన చేసావు, అది అవునా ఆ పాట బాగుందండి. బాగుందా? అదొకటి పాడి తర్వాత క్లాసులో ఓకే. చిన్ని చిన్ని నడక నడిచి పారిరావా కృష్ణ పారిరావా, చిన్ని చిన్ని నడక నడిచి పారిరావా కృష్ణ పారిరావా.
చిన్నారి నోరు విప్పి పలుకు పలకవా కృష్ణ పలుకు పలకవా నీ చిన్నారి నోరు విప్పి పలుకు పలకవా కృష్ణ పలుకు పలకవా చిన్ని చిన్ని నడక నడిచి పారిరావా కృష్ణ పారిరావా చిన్ని చిన్ని నడక నడిచి పారిరావా కృష్ణ పారిరావా నీ చిన్నారి నోరు విప్పి పలుకు పలకవా కృష్ణ పలుకు పలకవా నీ చిన్నారి నోరు విప్పి పలుకు పలకవా కృష్ణ పలుకు పలకవా 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 నీ చిన్నారి నోరు విప్పి పలుకు పలకవా కృష్ణ పలుకు పలకవా నీ చిన్నారి నోరు విప్పి పలుకు పలకవా కృష్ణ పలుకు పలకవా ఓంకార మందిరమున నిలిచియుందువా కృష్ణ నిలిచియుందువా ఓంకార మందిరమున నిలిచియుందువా కృష్ణ నిలిచియుందువా నిలిచియుందువా కృష్ణ నిలిచియుందువా నిలిచియుందువా కృష్ణ నిలిచియుందువా నీ చిన్నారి నోరు విప్పి పలుకు పలకవా కృష్ణ పలుకు పలకవా నీ చిన్నారి నోరు విప్పి పలుకు పలకవా కృష్ణ పలుకు పలకవా సత్య ధర్మ శాంతి ప్రేమ చాటి చెప్పవా కృష్ణ చాటి చెప్పవా సత్య ధర్మ శాంతి ప్రేమ చాటి చెప్పవా కృష్ణ చాటి చెప్పవా సత్య ధర్మ శాంతి ప్రేమ చాటి చెప్పవా కృష్ణ చాటి చెప్పవా సత్య ధర్మ శాంతి ప్రేమ చాటి చెప్పవా కృష్ణ చాటి చెప్పవా చాటి చెప్పవా కృష్ణ చాటి చెప్పవా చాటి చెప్పవా కృష్ణ చాటి చెప్పవా నీ చిన్నారి నోరు విప్పి పలుకు పలకవా కృష్ణ పలుకు పలకవా చిన్నారి నోరు విప్పి పలుకు పలకవా కృష్ణ పలుకు పలకవా చిన్ని చిన్ని నడక నడిచి పారిరావా కృష్ణ పారిరావా 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 నీ చిన్నారి నోరు విప్పి పలుకు పలకవా కృష్ణ పలుకు పలకవా నీ చిన్నారి నోరు విప్పి పలుకు పలకవా కృష్ణ పలుకు పలకవా పలుకు పలకవా కృష్ణ పలుకు పలకవా పలుకు పలకవా కృష్ణ పలుకు పలకవా జై గురుదేవ్ అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రమనారాయణం జానకీ వల్లభం తనుకాటే భగవాను ఆతే నహి भक्त मेरा की जैसे बुलाते नहीं अच्युतं केशवं कृष्ण दामोदरं रमनारायणं जानकी वल्लभं तन कहते हैं भगवान खाते नहीं माँ यशोदा की जैसे खिलाते नहीं वेद सबरी की जैसे खिलाते नहीं आए अन्नपूर्णे सदापूर्णे
శంకర ప్రాణవల్లభే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః పితా దేవో మహేశ్వరః బాంధవా శివభక్తా చ బాంధవా శివభక్తా చ స్వదేశో భువనత్రయం స్వదేశో భువనత్రయం ఓం శ్రీ అన్నపూర్ణాయై నమః ఓం శ్రీ అన్నపూర్ణాయ నమః హరి ఓం జై గురుదేవ్. ఇక్కడ మనం ఈ 3 వారాల కోర్సులో భాగంగా పతంజలి అష్టాంగ యోగంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అన్ని అంగాలు కవర్ అయ్యే విధంగా ఈ కోర్సుని చేశాం. ఇప్పుడు ఇక్కడ వీడియోలో మనం కొన్ని ఆసనాలు ప్రాణాయామం ఇక్కడ చూపించడం జరిగింది. అదేవిధంగా ఈ క్లాసెస్లు 3 వారాల క్లాసెస్లో వీటితో పాటుగా ఇంకా అదనంగా శీతలి శీత్కారి భస్త్రిక భ్రామరి ప్రాణాయామం చెప్పడం జరిగింది. వీటి తర్వాత హఠయోగ క్రియలు 3 రకాలుగా చేయొచ్చును. అది నాసికాగ్రం మీద దృష్టి ఉంచి, అదేవిధంగా భృకుటి మీద దృష్టి ఉంచి, తర్వాత మనకు సమాన ఎత్తులో ఎదురు క్యాండిల్ వెలుతురును చూస్తూ చేసే విధానంతో హఠయోగ క్రియలు చేయొచ్చు. ఆ తర్వాత మనం చేసే ఈ ధ్యానంలో మెడిటేషన్లో 15 నిమిషాలు తప్పనిసరిగా తక్కువగా కాకుండా చేయాలి. అలా చేస్తే మెడిటేషన్ అనేది ఫలితం ఉంటుంది. అలానే ఇన్ని అంగాలు ఆచరించడం వలన సమాధి స్థితి చేరుకోవడం అనేది సులభం. సమాధి స్థితి అంటే ఇక్కడ ధారణని మనం తీసుకోవచ్చు. ధారణలో 12 సెకండ్స్ మనం ఈ ధారణ ఐటమ్స్ అయినా ఈ నాసికాగ్రం మీద కానీ, ఆ తర్వాత క్యాండిల్ మీద కానీ, భృకుటి మీద కానీ ధ్యాస ఉంచి చేసినప్పుడు ఆ 12 నిమిషాల సమయాన్ని, సెకండ్స్ సమయాన్ని ధారణ అంటారు. ఇలాంటి ధారణలు 12 చేస్తే ఒక ధ్యానం అవుతుంది. అలాంటి ధ్యానాలు 12 చేస్తే సమాధి స్థితికి చేరుకునే అవకాశం ఉంది. ఈ రకంగా పతంజలి అష్టాంగ యోగాన్ని మన ఇక్కడ కాంప్టన్ నివాసులైన ఈ 18 మందికి ఈ 3 వారాల కోర్సులో ఫన్ క్లబ్బులు కూడా, అంటే యోగా ఆటలు కూడా జోడించి ముగించడం జరిగింది. జై గురుదేవ్.